మనలో చాలామంది మ్యూజిక్ లవర్స్ ఉంటారు. ఆ మ్యూజిక్ లవర్సు ఏదైనా ఒక కొత్త పాట కనిపించింది అంటే అది నేను డౌన్లోడ్ చేసుకోవాలి, నేను వినాలి, అదేవిధంగా నేను కూడా నా ప్లేలిస్ట్లో పెట్టుకోవాలి, ఫేవరెట్స్లో పెట్టుకోవాలి అని చెప్పేసి ఆసక్తి చూపుతూ ఉంటారు. ఏదైనా కొత్త పాట ఎక్కడైనా సరే మ్యూజిక్ విన్నప్పుడు అది ఎక్కడ దొరుకుతుంది ఏంటి అని చెప్పేసి మనం వెతుక్కోవడానికి శ్రమ పడుతుంటాం. మీ దగ్గర యాపిల్ ఐఫోన్ ఉంటే కనుక ఆ సాంగు ఎక్కడ దొరుకుతుంది, ఎలా వినాలి అనేటువంటి బెంగ మీకు ఉండక్కర్లేదు. మీరు డైరెక్ట్గా ఆ పాట దగ్గర మీ ఫోన్ పెడితే ఆ ఫోను రికగ్నైజ్ చేసి ఇదిగో ఫలానా పాట, నీకు ఇది వినిపిస్తున్న పాట, ఇదిగో ఫలానా పాట, అవసరమైతే డౌన్లోడ్ చేసుకుంటావా, ఫేవరెట్స్లో పెట్టుకుంటావా, ఏం చేసుకుంటావో చేసుకోని చెప్తుంది. అది ఏ విధంగా చేయాలి అంటే మీరు కంట్రోల్ సెంటర్ ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ మ్యూజిక్ రికగ్నిషన్ అనే ఒక కంట్రోల్ ఉంటుందండి. అది ఒకవేళ మీకు మీ కంట్రోల్ సెంటర్లో కనిపించకపోతే లాంగ్ ప్రెస్ చేసేసి యాడ్ కంట్రోల్ అని చెప్పేసి ఇక్కడ మ్యూజిక్ అని చెప్పేసి టైప్ చేసినా చాలు. దానికి సంబంధించిన 2-3 కీవర్డ్స్ ఎంటర్ చేసిన వెంటనే రికగ్నైజ్ మ్యూజిక్ అని చెప్పేసి ఒక కంట్రోల్ వచ్చింది కదా, దాని మీద ట్యాప్ చేసి యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసిన తర్వాత మీరు ఎక్కడైనా సరే ఏదైనా ఒక సాంగ్ని వింటున్నారనుకోండి, ఆ సాంగ్ వింటున్నప్పుడు ఇది ట్యాప్ చేసి ఆ సాంగ్ దగ్గర నేను ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఒక సాంగ్ ప్లే చేశాను. ఆ సాంగు ఎక్కడి నుంచి వచ్చిందో మీకు వెంటనే చెప్పేసింది కదా. ఈ విధంగా మీరు ఆ పాటని అవసరమైతే డౌన్లోడ్ చేసుకోండి, వినండి, మీ ప్లేలిస్ట్లో యాడ్ చేసుకోండి, మీ ఇష్టం ఏదైనా చేసుకోండి. ఈ విధంగా మీరు సింపుల్గా కంట్రోల్ సెంటర్లో ఉన్నటువంటి ఈ మ్యూజిక్ రికగ్నిషన్ యాప్ ఏదైతే ఉందో దీన్ని షజామ్ అనేటువంటి ఒక కంట్రోల్. ఈ షజామ్ యాప్ నుంచే మీరు ఇలా ట్యాప్ చేసుకుని ఆ సంబంధించినటువంటి మ్యూజిక్ని ఈ విధంగా ట్యాప్ చేసి మనం ఓపెన్ చేసేసుకోవచ్చు. మీరు పాట వినేయడానికి కూడా వీలుంటుంది. ఇలాంటి మరిన్ని ఐఫోన్ సంబంధించినటువంటి హ్యాక్స్, టిప్స్, ట్రిక్స్ నేను మీకు అందిస్తాను. మీరు మాత్రం సూర్యం టెక్ టాక్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. జై హింద్, జై భారత్.